సెన్సిటివ్ ఇదేనా? ఇదే రైట్. ఈడెవడు బయోడేటాతో రాసిన బాటిల్తో వస్తున్నాడు. హలో మేడం, యాంకర్ జనితా గారు ఎక్కడ? వీళ్ళకి యాంకర్ జనితా గారిని అంటే చూపించు. మీరు కాల్ చేసింది నాకే. అంటే గెస్ట్ మీరా? ఎస్. ఏంటి ఇంటర్వ్యూకి తాగేసి వచ్చారా? తాగుదాం సాంగ్ కాబట్టి తాగుండొచ్చా? సరే కూర్చోండి. ఇలా తాగి రావడం కరెక్టేనా ఇంటర్వ్యూకి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ రీసెంట్ గా సింగిల్ మామ అని ఒక సాంగ్ చేసినాం అనమాట. సో అదే ఇంకా ఫుల్ లెంత్ గా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తాం. దోస్తులను పిలిచేసిన, దావత్ అంతా సెట్ చేసిన, పోరికి ఇంకా గుడ్ నైట్ చెప్పి బాటిల్ మూత తెచ్చేసిన, కోడి కూర వండించిన, కొత్త పాట ప్లే చేసిన. లవ్ ఉందా పోనీ? ఏం లేదు, లవ్ కూడా లేదు. అందుకే ఆ సాంగ్ చేస్తున్నా సింగిల్ మామ అని. సో ఇంత జర్నీ చేశారు కదా, అంటే ప్రతి ఒక్కరికి ఎవరో ఒకళ్ళు బ్యాక్ సపోర్ట్ అనేది ఉంటుంది. మీకు ఎవరైనా అట్లా హెల్ప్ చేయడం, సపోర్ట్ చేయడం చేశారా ఈ ఫీల్డ్ లో? యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ తొక్కిన వాళ్ళే నాకు చాలా మంది ఉన్నారు. అవునా? మీ ఫ్రెండ్ కి ఎవరికైనా కాల్ చేయండి, నేను తాగుతానా లేదా అని అడగండి ఇంటర్వ్యూలో. ఓకే. లేదురా, ఒక అమ్మాయి సెట్ అయింది నాకు గర్ల్ ఫ్రెండ్ గా, మందు తాగుదామా అని అడుగుతున్నా. ఎప్పుడు అలవాట్లేదు, ఈసారి ట్రై చేద్దాం అనుకో. ఏమంటావు? ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇలా తాగి రావడం కరెక్టేనా ఇంటర్వ్యూకి? జస్ట్ ప్రాంక్ అండి. ర్యాంక్ ప్రాంక్ అండి, జస్ట్ ప్రాంక్. ఓకే. సో మరి అది బాటిల్ జస్ట్ వాటర్ అండి ఇది. బాటిల్ సైడ్ లో పెట్టేసేయండి. ఇది ఎక్కడైనా పెట్టేసింది. సో ఇప్పుడు చెప్పండి, ఎలా ఉన్నారు? యా బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. ఇప్పుడు మిమ్మల్ని చూసాక ఇంకా బాగా అయిపోయింది మూడ్ అంతా కూడా. సో 2 million క్రాస్ అయిపోయింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. సో ఏం చెప్పాలి అంటే ఏమనిపిస్తుంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా మంచి హ్యాపీ ఫీల్ అవుతున్నాండి. ఇంకా చాలా కంటెంట్స్ చేయాలని అనుకుంటున్నాం. ఓన్గా ఆల్ ప్లాన్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఓకే. రెస్పాన్స్ ఎలా వస్తుంది ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి? పాజిటివ్ వస్తుంది, చాలా హ్యాపీ ఉన్నారు వాళ్ళంతా. ఓకే ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ రీసెంట్ గా సింగిల్ మామ అని ఒక సాంగ్ చేసినాం అనమాట. 1 minute సాంగ్. ఓకే ఓకే. సో అదే ఇంకా ఫుల్ లెంత్ గా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో చాలా మంది అడుగుతారు ఫుల్ సాంగ్ ఎప్పుడు అని. ఎందుకు లేట్ అవుతుందంటే లిరిక్స్ ప్రాపర్ గా అయ్యేదాకా నేను అది యాక్సెప్ట్ చేయట్లేదు. వర్షన్స్ ట్రై చేస్తూనే ఉన్నాం బెస్ట్ వచ్చేదాకా. ఓకే. సో ఈ తాగుదాం సాంగ్ లాగానే అందరు ఆకట్టుకోవాలనుకుంటున్నారు ఆ సాంగ్ తో మళ్ళీ? అది ఇంకా ఆడియన్స్ కి ఇచ్చేస్తున్నా. ఆల్రెడీ రీచ్ అయితే మంచిగా వచ్చింది. ఇప్పుడు దాకా ఏదైతే 1 minute పెట్టాను. సో యూట్యూబ్ లో కూడా పెట్టారా? 1 minute రీల్ లాగా, షార్ట్స్ లాగా పెడుతున్నా యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ. రీల్స్ కూడా చేయడం స్టార్ట్ చేసారు కదా. స్టార్ట్ చేశారా? కపుల్ ఆఫ్ రీల్స్ చూసిన మంచి చేశారు వాళ్ళు కూడా. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు తాగుదాం అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది ఏంటని ఆల్రెడీ నాకు తెలుసు, బట్ మా వ్యూవర్స్ కి తెలియదు కాబట్టి సో ఎలా వచ్చింది ఈ కాన్సెప్ట్, ఎలా వచ్చింది? బ్యాక్ 2018 లో మా ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ అని నాకు పిలిచారనమాట. స్కూల్ ఫ్రెండ్సే కదా, చలో బర్త్డే పార్టీ అంటే ఏముంటది, రెగ్యులర్ గా కేక్ కటింగ్, ఇవే కూల్ డ్రింక్స్ ఏదో ఉంటాయి అనుకున్నా. అక్కడికి వెళ్తే వాళ్ళు ఇంకా వైబే డిఫరెంట్ ఉండే. అక్కడ ఒక్కొక్కరు మందు తాగడం, ఆ సాంగ్ లో ఏదైతే లిరిక్స్ డిస్క్రైబ్ చేసినామో అవన్నీ అక్కడ చూసింది నేను సాంగ్ లాగా చేసినాను. సో 2018 కదా అది, ఇంత గ్యాప్ లో మర్చిపోలేదా? అన్ని అట్లా గుర్తుండిపోయా? అప్పుడే కాన్సెప్ట్ అనుకున్నాం కదండి, కాన్సెప్టే కదా. అక్కడికి వెళ్తే ఏంది, దోస్తులను పిలిచిర్రు, దావత్ సెట్ చేసిర్రు, ఒక ఫ్రెండ్ ఇల్లు ఖాళీగా ఉంటే అక్కడ లెగ్ పీస్లని లెక్క పెట్టిర్రు. సో లెక్క పెట్టి ఒక్కొక్కరికి పంచి పెడతారు అనమాట. సో అదే లిరిక్స్ లాగా మా లిరిక్స్ డిస్క్రైబ్ చేశారు అనమాట. సో మీ సాంగ్ లిరిక్స్ ఒకసారి పాడతారా? ఓకే. దోస్తులను పిలిచేసిన, దావత్ అంతా సెట్ చేసిన, పోరికి ఇంకా గుడ్ నైట్ చెప్పి బాటిల్ మూత తెచ్చేసిన, కోడి కూర వండించిన, కొత్త పాట ప్లే చేసిన, పక్కింటంకు లొల్లేంటంటే గర్దన్ పైన దోయిసిన, స్ప్రైడులో బ్రెండర్ స్ప్రైడ్ కలిపిన, పెగ్గు మీద నేను పెగ్గు లేపిన, లెగ్గు పీసులను లెక్క పెట్టి నేను దోసుగాలకి పంచి పెట్టిన, ఎక్కేదాకా నేను మందు తాగిన, దిగినాక నేను మళ్ళీ తాగిన, దిగిన ఎక్కిన, కక్కేదాకా ఇంకా నేను అవునా. తాగుదాం మందు, దావుదాం, ఊగుదాం, కలిసి ఊగుదాం. థ్యాంక్ యూ.
చాలా బాగుంది. థ్యాంక్ యూ. అసలు నిజంగా ఈ లిరిక్స్ ఒక మ్యాజిక్ అని చెప్పాలి. అవును. ముఖ్యంగా తాగే వాళ్ళకి, తాగుతున్న వాళ్ళకి మీ సాంగ్ మొత్తం వాళ్ళే వింటున్నారు ఎక్కువగా. Youth. అట్లని కాదు, చాలా తాగనేటోళ్ళు కూడా వింటారు, ఎంజాయ్ తాగని వాళ్ళు కూడా వింటున్నారా? చాలా మంది వింటారు. Okay, చిన్న మీలాగా. పిల్లలు కూడా యాక్చువల్ గా వింటారు. సో మరి మెసేజ్ ఏమి ఇస్తారు సమాజానికి? సమాజానికి నేను మెసేజ్ ఏమి ఇవ్వలే సాంగ్ త్రూ, జరిగిన విషయాన్ని చెప్పిన అంతే. ఓకే, జరిగిన విషయం చెప్పిన. నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వచ్చినాయా మరి? ఏం రాలేదండి. ఏం 95% పాజిటివ్ కమెంట్స్ వచ్చింది. ఓకే ఓకే. వేరే నెగిటివ్ అయితే ఏం చెప్పుకునేటట్టు. చాలా మంది ఇప్పుడు ఇలా తాగుదాం ఇలాంటి డ్రింక్ కి సంబంధించిన చేస్తే లవ్ ఫెయిలియర్ ఏమని కూడా అనుకుంటుంటారు. అలా ఏమైనా ఉందా? లవ్ ఫెయిలియరా? లేదండి, అసలు ఏం లేదు. లవ్ బ్రేకప్స్ అలా ఏమన్నా? ఏం లేదు. ఏం లేవు. లవ్ ఉందా పోనీ? ఏం లేదు. లవ్ కూడా లేదు. అందుకే ఆ సాంగ్ చేస్తున్నా, సింగిల్ మామ అని. ఇది నమ్మాలి ఇప్పుడు మేము. ఓకే, నమ్మాలా? అంతే. నమ్మాలి, మీరే చెప్పేస్తున్నారు. అంటే మిమ్మల్ని చూసి ఎవరైనా అనుకుంటారా మీ గర్ల్ ఫ్రెండ్ లేదని? పోనీ క్రష్ ఉందా? లేదండి, అసలు క్రష్ లేదు. లేదు. పక్కా షూర్? షూర్. సరే అయితే మీ కాకపోతే- ఫోన్ ఓపెన్ చేయమంటే చేసుకోండి. ఫస్ట్ అమ్మాయి ఎవరు ఉంటారు ఫ్రెండ్స్ లో? ఏమైనా చాట్ లో లాస్ట్ ఎవరు ఉంటారు? నా ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ చూసుకుంటే ప్రొడ్యూసర్స్, సింగర్స్ ఇట్లాంటివి ఉంటుంది మొత్తం. యాంకర్స్ ఇప్పుడు కొత్తగా ఆడారు. Okay. సో ఇట్లాంటి లిస్ట్ ఉంది నా ఓకే. కాంటాక్ట్స్. సో చాలా మందికి ఇంటర్వ్యూస్ ఇచ్చారు కదా, యాంకర్స్ లో ఎవరైనా నచ్చారా? అబ్బా బాగుంది అనిపించిందా? అట్లా అది ప్రొఫెషనల్ థింగ్. అది నేను చెప్పరా? అట్లనట్లే, ఆ. దాన్ని నేను తప్పుగా అట్లా అనుకోవట్లేదు. తప్పేముందండి, నచ్చడంలో తప్పుందా? అట్లేం. ఎవరు అనిపించలేదు. ఇది బాయ్స్ ఇదైతే చెప్పండి, ఇది పక్క కామెంట్ చేయండి. ఈయనకి గర్ల్ ఫ్రెండ్ లేదు, అసలు అమ్మాయిలు అంటేనే ఇష్టం లేదు, అంతేనా? అంతే, మనకి గోల్స్ ఉంది కొన్ని. ఓకే, గోల్స్ ఉన్నాయి. యా. సో అక్కడ జరిగిన సిచ్యువేషన్స్, అక్కడ మీరు చెప్పారు కదా సాంగ్ లో అవును. చూసి ఒక పర్టికులర్ ఇవి అనుకునే తీసుకున్నా అని చెప్పేసి, అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కి ఎలా అనిపించింది సాంగ్? వాళ్ళు రీసెంట్ గా కొందరు కాల్ చేశారు, వాళ్ళు కూడా చాలా అప్పుడు పెట్టిన ఐడియా నువ్వు ఇప్పుడు తీసుకొచ్చినావు, చాలా మంచిగా అనిపిస్తుందని వాళ్ళు కూడా హ్యాపీ ఉన్నారు. అక్కడేనా ఆ ప్లేస్ లో అక్కడదే మొత్తం సీన్స్ అన్ని చేశారు? షూటింగ్ అండి? లేదండి, షూటింగ్ వచ్చి పబ్ లో చేసినాం. ఇది పబ్ లో. యా, ఒక పబ్ మాట్లాడుకుని 1 day లో షూట్ కంప్లీటెడ్. ఓకే. సో యాక్ట్ చేశారు కదా, డైరెక్టర్ ఉన్నారా? యా, డైరెక్టర్ ఉన్నారండి, రమేష్ రాజ్ అని డైరెక్టర్ పేరు. Okay. తను మూవీ చేస్తుంది ఇప్పుడు యాక్చువల్ ఒకటి కొత్తగా. అంటే మీకు తాగడం అలవాట్లేదు కదా, అవును. అంటే ఎలా చేశారు యాక్టింగ్ అని? కష్టమైందా? అంతే, యాక్టింగ్ ఇందాక ప్రాంక్ అని నేను యాక్టింగ్ చేసుకుంటే ఎట్లా వచ్చిన, సో అదే ఇది కూడా సో యాక్ట్ అయితే చేయగలిగారు. అదే నా బెస్ట్ నేను ఇచ్చినానండి. Okay. నేను పెద్ద యాక్టర్ అని చెప్పుకోను, ఐ గేవ్ మై బెస్ట్. ఓకే. సో బెస్ట్ ఇచ్చారా? ఇచ్చారనుకుంటున్నా. లేదండి, అది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంకా బెటర్ చేసి ఉంటే బాగుండొచ్చు అని. ఓకే, సాంగ్ లోనా? Song. యాక్టింగ్ వైస్. ఓకే ఓకే. కానీ వీడియో అయితే మంచిగా వచ్చింది, అట్లా ఏం లేదు. నా పర్సనల్ థాట్ ఇది, అంతే. ఆడియన్స్ అట్లా ఏం చెప్పలే. ఓకే ఓకే. Yeah. మీకు అనిపించింది అంతే, మీ Yeah. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఓకే. సో అంటే సాంగ్స్ కూడా చాలానే చేశారు కదా మీరు, ఏమేమి చేశారు? మోర్ దెన్ 130 ఆల్బమ్ సాంగ్స్ చేశానండి. ఆల్బమ్ సాంగ్స్. యా, సో అందులో మోస్ట్ పాపులర్ వచ్చి రెడ్డి గారి అమ్మాయి అని చెప్పొచ్చు, యాజ్ ఎ మ్యూజిక్ యాజ్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్. యా. రెడ్డి గారి అమ్మాయి రాదే కదా, యా అండి, బుల్లెట్ మీద ఏదో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ ఆ లిరిక్స్. ఓకే ఓకే. సో అప్పుడు మీకు అంతగా నేమ్ రాలేదనుకుంటా, అంతే. అంటే స్క్రీన్ మీద ఉన్న వాళ్ళకి వస్తుంది కదా, అంతే కదా? అంతే అండి, స్క్రీన్ మీదకి వస్తేనే నేమ్ వస్తుంది. అది 8 years లో రాని నేమ్ నాకు ఈ 3 months లో వచ్చింది. అవునవును. ఒక సాంగ్ తో. అప్పుడు ఎందుకు రాలేదు కెమెరా ముందుకు మరి? కొంచెం మీరే చెప్పాల్సింది. షై టైప్ అనమాట యాక్చువల్గా, ఎక్కువ Okay. కెమెరా ఎక్స్పోజ్ అవన్నీ నచ్చదు. సరే, సాంగ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా తేడా ఓకే, యాక్ట్ మీరే చేయాలని ఎందుకు అనుకున్నారు? వేరే అబ్బాయిని కూడా పెట్టుకోవచ్చు కదా. యాక్ట్ అంటే నా సాంగ్, అది వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తానండి? ఓకే. అట్లా ఎన్నో సాంగ్ వేరే వాళ్ళకి చేసి ఇచ్చినాను కదా, సో ఈసారి మీరే నేనే చేద్దామని అనుకున్నాను. సాంగ్ ఆ థాటే చేసినప్పుడు లేకుండా యాక్చువల్గా వేరే వాళ్ళని, వేరే థాట్ లేదు, లేదు అసలు లేకుండా. మీరే అనుకున్నారు. ఒకవేళ Okay. నేను వద్దనుకున్నా మా టీం కూడా ఒప్పుకోకపోతే నువ్వే చేయాలి అని చెప్తారు. Okay. సో మోటివేట్ చేస్తాను బాగా మా టీమ్మేట్స్ వచ్చి. ఓకే. సో సాంగ్ లో ఏమైనా సిల్లీ థింగ్స్ అయ్యాయా, సిల్లీగా జరిగాయా ఏమైనా? వీడియో షూట్ అప్పుడు నాకు వీడియో షూట్ సిల్లీగానే అనిపించింది యాక్చువల్లీ. ఎందుకంటే ఒక ఇంట్రోవర్ట్ కి రావద్దు అలాంటి కష్టం అని అనుకుంటా. ఓకే. ముందు 15 members, చుట్టూ 20 మంది, సో ఆక్వర్డ్ సిచ్యువేషన్. అందులో మెయిన్ మీరే, మీపై మధ్యలో లైట్ వేసి ఇట్లా నించోబెట్టినాను, పైగా డాన్స్ అని చెప్పేసారు. ఇంకా షాక్, ఇంకా నేను మా లిరిసిస్ట్ ఏంది డాన్స్ అని చెప్పింది. మళ్ళీ సేమ్ మా లిరిసిస్ట్ కూడా నాలాగనే అనమాట, ఇంకా ఇంట్రోవర్ట్ టైప్. ఓకే. ఇంట్రోవర్ట్స్ తోటి ఇంటర్వ్యూ కూడా చాలా కష్టం తెలుసా? అవునండి. మీరు కూడా కష్టపెడతారా, మాట్లాడతారా? ఆల్రెడీ ఒకటి చేసినాం కదండి, అదైతే కష్టంగానే ఉండింది. ఇప్పుడు పర్లేదు, ఆయన ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నా.
Bro, ఇప్పుడు నేను కొంచెం improve పర్లేదు. అవునండి, థ్యాంక్ యూ అండి. సో మీరు చెప్పారు కదా అంటే చాలా చేశాను బట్ నేమ్ రాలేదని. మీ మీ లైఫ్ లో కూడా కష్టాలు ఉన్నాయి. Yeah. ఏదో చిన్న జాబ్ చేస్తూ ఇంతవరకు ఓన్ స్టూడియో వరకు Yeah. ఎలా ఆ జర్నీ ఎలా? సో నేను 2018లో ఒక 2 years జాబ్ చేసినానండి. ఏం జాబ్ చేశారు? యానిమేషన్ కంపెనీలో లైటింగ్ డిపార్ట్మెంట్ అనమాట, ఒక Okay. యానిమేషన్ కంపెనీ. సో అదే ఒక 12,000కి జాబ్ చేసిన 2 years. సో అక్కడ నుంచి parallel గా మ్యూజిక్ కూడా చేస్తూ ఫ్రీలాన్సింగ్ వీడియో షూట్ చేస్తూ వీడియో కూడా షూట్ చేస్తాను నేను, ఓకే. ఎడిటింగ్ అన్ని ఫ్రీలాన్సింగ్ ఇవన్నీ చేస్తూ మనీ సేవింగ్స్ చేసి నా ఓన్ కెమెరా సెట్ కొనుక్కున్నా, ఒక 4 lakh ఇన్వెస్ట్ అట్లా చేసి. ఓకే. సో మళ్ళీ ఇంకా జాబ్ కోవిడ్ తర్వాత ఎలాగో ప్రాబ్లమ్స్ అన్ని అయిపోయినాక ఇంకా నేనే ఇంకా ఓన్గా చేద్దామని డిసైడ్ అయినా ఇంకా. సో అక్కడ నుంచి ఫుల్ ఫ్లెజ్డ్ ఓన్లీ మ్యూజికే చేస్తున్నా ఇప్పుడు. ఓకే. Yeah. మ్యూజిక్ అది నా ఫస్ట్ అండ్ లాస్ట్ జాబ్ అయిపోయింది. ఏది అది? ఓకే. 12,000 కి చేశారు. సాలరీ. సో అంత తక్కువ సాలరీ చేసి ఈ రోజు ఓన్ స్టూడియో వరకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అంటే ప్రౌడ్ అనిపిస్తుందా ఓన్ స్టూడియో ఉంది? ప్రౌడ్గా అనిపిస్తుంది అండి, Okay. అన్ని సెల్ఫ్ మేడ్ కాబట్టి హ్యాపీగానే ఉంటుంది. సో అది కానీ అవైతే మర్చిపోను, బికాస్ అక్కడ అది రూట్స్ కదా, ఇంకా అక్కడ నుంచి మనం ఇక్కడ దాకా ఎదిగినాం. అవును. సో ఆల్వేస్ ఒక భయం అయితే పెట్టుకుంటారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అది మర్చిపోకు. అవును. సో అది ఒకటి గుర్తుండాలి. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండేదా మీకు మ్యూజిక్ ఫీల్డ్ లోకి వస్తా అన్నప్పుడు? ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ మీరు అడిగింది? లైక్ సరే చెయ్యు అని చాలా మంది ఇంట్లో వాళ్ళు డాక్టర్ లేదు, మా ఫ్యామిలీ చాలా సపోర్టివ్ అండి, ఏదైనా చేయండి నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఓకే. సో చాలా సపోర్టివ్ మా చాలా పేరెంట్స్. సపోర్ట్. ఎందుకు ఇదే ఫీల్డ్ ఎంచుకున్నారు? నేను చదువులో చాలా పూర్ అండి, సింపుల్. ఓకే. సేమ్ నేను కూడా. నేను బ్యాక్ బెంచర్ ఇంకా. సో ఇంకా అట్లీస్ట్ చదువైనా లేదు కదా, అట్లీస్ట్ వేరే ఫీల్డ్ అయినా అన్నప్పుడు నేనే ఎంచుకున్నా ఇంకా మ్యూజిక్. అంటే ఇంకా ఉన్నాయి కదా చాలా, యాక్టింగ్ ఫీల్డ్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి చేయాలంటే. యాక్టింగ్ అంటే సో ఇంత జర్నీ చేశారు కదా, అంటే ప్రతి ఒక్కరికి ఎవరో ఒకళ్ళు బ్యాక్ సపోర్ట్ అనేది ఉంటుంది. మీకు ఎవరైనా అట్లా హెల్ప్ చేయడం సపోర్ట్ చేయడం చేశారా ఈ ఫీల్డ్ లో? యాక్చువల్గా ఇన్ఫాక్ట్ తొక్కిన వాళ్ళే నాకు చాలా మంది ఉన్నారు. సో సపోర్టివ్ అని ఎవరు లేరు, నేను ఎవరికి డిపెండ్ అవ్వకుండా నేను ఓన్గానే మొత్తం చేశాను. సో మెయిన్ సపోర్టివ్ అయితే ఆడియన్స్ ఉన్నారు నాకు. సో కొంతంత ఆడియన్స్ వచ్చారు, సో వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఇప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చింది కొత్తగా. సో అంటే మీరు ఫైనల్ గా ఏంటి మీ ఏదైనా రీచ్ ఏంటి, ఇక్కడికి రీచ్ అవ్వాలని ఏమైనా ఉందా? ఒక మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ లాగా అవ్వాలి, ఒక మూవీకి ప్రెసెంట్ గోల్ వచ్చి. సో అంతే, ఇంకా దాని తర్వాత గోల్స్ మారుతూనే ఉంటారు. ఓకే. కీరవాణి గారి గురించి ఏం చెప్తారు మీరు? తన మ్యూజిక్ చాలా ఇష్టం అండి, కిరవాణి గారిది. ఓకే. సో మెలోడియస్ చాలా బాగా చేస్తారు. ఆయన అంటే ఒక ఆస్కర్ తెచ్చినారు ఇండియాకి. సో ఓకే, చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యారు చాలా మంది. అండ్ ఇప్పుడు మీలాగే ఆల్బమ్ సాంగ్స్ ఇన్ఫాక్ట్ ఆస్కర్ విన్నర్ సింగర్ తో కూడా ఒక సాంగ్ పాడించిన నేను. అదే రాహుల్ సిప్లిగంజ్. అంటే ఆయన కూడా మీలాగే ఒక నార్మల్ గా ఆల్బమ్స్ చేసుకునే అతను. అవునండి. సో మీరు ఆ స్టేజ్ కి ఎప్పుడు వెళ్తున్నారు? ఒక విధంగా అతను కూడా మనకు ఒక ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. ఇన్స్పిరేషన్. సో ఎవరికి డిపెండ్ అవ్వకుండా తనే ఓన్ ప్రొడ్యూస్ చేసి ఇండిపెండెంట్ సాంగ్స్ చేసేటోడు. సో ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు రాహుల్ అన్న. వర్క్ చేశారు కదా, ఎలా అనిపించింది కాన్వర్సేషన్? చాలా కైండ్ పర్సన్, ఆయన హంబుల్ గా ఉంటాడు. అది ఒక సాంగ్ కోసం మీట్ అయినామండి. అది మాట్లాడారా ఏమైనా నార్మల్ గా పర్సనల్ లైఫ్ అట్లా ఏమీ లేదా? తన అప్కమింగ్ సాంగ్ రిలీజ్ చేయకముందు వినిపించింది మాకు స్టూడియోలో, మంచిగా అనిపించింది. అది రిలీజ్ అయిపోయింది ఇప్పుడు ఆ సాంగ్. అంత పెద్ద కాన్వర్సేషన్ ఏం లేదా, నార్మల్? అది ఏదో నార్మల్ గా ఏదో ఫుల్ యాటిట్యూడ్ అది ఇది ఉంటుంది అనుకున్నా యాక్చువల్ గా, కానీ ఫ్రెండ్లీగా ఉన్నారు. అదే మనం ఎట్లా మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్ అన్నట్టు అట్లనే ఉండే అనమాట. అంబియన్స్ బాగుండే. సో ఈ తాగుదాం సాంగ్ తర్వాత సడన్ గా బిగ్ బాస్ ఛాన్స్ వస్తే? బిగ్ బాస్ దాని గురించి నాకు ఐడియా లేదండి, ఐడియా లేదు. షో కూడా ఏమో తెలియదు. నేను టీవీలో షిన్షాన్ చూస్తాను. ఓకే. టీవీ అంటే అదే కార్టూన్ చూస్తాను. అంటే ఒకళ్ళు బిగ్ బాస్ అవకాశం వస్తే వెళ్ళారా? వెళ్దామండి, ఎందుకు? ఆపర్చునిటీ ఏదైనా వస్తుంది. మీరు ఇలా ఉంటే మాత్రం డల్ గా అసలు ఇంట్రోవర్ట్ గా ఉంటే నడవదు, మళ్ళీ ఒకటి రోజులో బయటకు వచ్చేస్తారు, ఒక వీక్ లో కాదు. అంటే నేనేమో అదే ఉంటదండి, ఇంకా కొత్త ఏడు నుంచి వస్తుంది. ఓకే. సో మీరు రాహుల్ సిప్లిగంజ్ గారు వెళ్ళినప్పుడు చూసారా ఏమన్నా బిగ్ బాస్? కొంచెం లేదండి, అసలు బిగ్ బాస్ తెలియదు. ఓకే. విన్న పేరు అంతే, చాలా మంది చెప్తారు బిగ్ బాస్ బిగ్ బాస్ అని. బిగ్ బాస్ చెప్తుంటారు. సో మీరు ఆస్కర్ ఎప్పుడు తెస్తారు ఇండియాకి? అంత డ్రీమ్ లేదేం లేదు కానీ నార్మల్. నార్మల్. ఒకవేళ మీరు మ్యూజిక్ చేస్తే ఏ హీరో ఎవరైనా ఉన్నారా పర్టికులర్ హీరో, ఇష్టమైన హీరో, ఈయనకు చేయాలి నేను మ్యూజిక్ అని, ఈయన సాంగ్ కి చేయాలని? అట్లేం లేదు, మూవీ వస్తే చాలు మనకి ప్రస్తుతం. ఓకే. సో ఫేవరెట్ హీరో
మూవీస్ ఎక్కువ చూడను. ఏం చూస్తారు సరే అది చెప్పండి, దాంట్లోనే క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే. కొరియన్ సిరీస్ చూస్తారా? యాక్చువల్గా అదే ఇవన్నీ పాస్ట్ 2 years నుంచి చూడడం మొదలు పెట్టిన మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ, అంతే బికాస్ నాలెడ్జ్ కోసమే అది కూడా. మీరు కలియుగంలోనే ఉన్నారా? ఏమో డౌట్ వస్తుంది నాకు. బిగ్ బాస్ తెలీదు, డ్రింక్ చేయరు, గర్ల్ ఫ్రెండ్ లేదు, ఓకే, మంచి మొత్తం మీలోనే నింపేసినట్టున్నారు దేవుడు. అట్లేం లేదు. అట్లేం లేదంట, అది కూడా చూడంత సాఫ్ట్గా చెప్తున్నారు. అట్లేం లేదు. ఏం అడగాలి ఇంకా నేను మిమ్మల్ని, నాకు అర్థం కావట్లేదు. ఏదో ఒకటి ఏదో ఒకటి అడగండి అంట. సో మీరు ఇప్పుడు నవ్వుతున్నారు, సాఫ్ట్గా మాట్లాడుతున్నారు. సో మీతో మాట్లాడించడం కష్టం, కానీ పాట పాడండి, మీ సెకండ్ సాంగ్ పాడండి. సింగిల్ అండి. కాల్లో సొల్లు లేదులే, లవ్ యు గోల వద్దులే, రూల్స్ లేని లైఫ్ అంటే అదే సింగిల్ లైఫ్లే. ఐ ఆమ్ సింగిల్ మా అమ్మ, అవ్వను మింగలు మా అమ్మ, షార్ట్ లైఫ్ కు అసలు ఎందుకు సోలు మేటు మా అమ్మ. ఐ ఆమ్ సింగిల్ మా అమ్మ, అవ్వను మింగలు మా అమ్మ, షార్ట్ లైఫ్ కు అసలు ఎందుకు సోలు మేటు మా అమ్మ. సింగిల్ లైఫ్ కున్న బెనిఫిట్స్ వేరే లెవెలులే, సినిమా పోతే టిక్కెట్లు రెండక్కర్లే, నిబ్బి స్టోరీలు మనకస్సలు వద్దులే, లైఫ్లోన వేరే టార్గెట్స్ ఉందిలే, మన లైఫే బిందాసు లేరోయ్ లవ్వర్సు, లేపేస్తే గ్లాసు అదే మనకి బూస్ట్ బ్రదర్స్. సూపర్, మీరైతే మొత్తం మోటివేట్ చేసేస్తారు. సింగిల్స్ మోటివేషన్. అదే ఉంది. ఇంతకు ముందు మందుని తాగేటోళ్ళకి మోటివేట్ చేస్తే ఇప్పుడు తాగమంటున్నారు, సింగిల్ గా ఉండమంటున్నారు. నెక్స్ట్ ఏం చెప్తారు? అది వెతుకుతున్న ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంకేం దొరుకుతుంది ఒక కంటెంట్ అని. ఓకే, సో ఈ సాంగ్ లో మొత్తం సింగిల్ గా ఉండమని చెప్తున్నారు. చెప్తున్నా. మరి అమ్మాయి పరిస్థితి ఏంటి? సో కమర్షియల్ యాంగిల్ యాడ్ చేయని కానీ మళ్ళీ లిరిసిస్ట్ నాకు ఇట్లా సజెస్ట్ చేస్తుంది, ఒక బ్రేకప్ స్టోరీ క్రియేట్ చేద్దాం దీని తర్వాత అన్నట్టు. అంటే ఈ సాంగ్ లోనే రీజన్ ఎందుకు నువ్వు సింగిల్ గా ఉన్నావు అంటే యాక్చువల్ లేదు బ్రేకప్ లాంటిది, బట్ పెట్టు లేదంటే నీలాగా ఎవరు ఉండరని చెప్తారు. అవును, నిజంగా ఉండరు. నాకే విచిత్రం అనిపిస్తుంది. మా లిరిసిస్ట్ వచ్చి సజెస్ట్ చేశాడు ఇట్లా, ఇది బ్రేకప్ లాగా పెట్టి మళ్ళీ ఎట్లా ఎందుకే సింగిల్ ఉన్నా అన్నట్టు చెప్పమన్నాడు. సో వర్కౌట్ చేస్తున్నాం ఇంకా లిరిక్స్ ఫుల్ సాంగ్ కి, సూన్ అవుతుంది. కానీ బాగుంది సాంగ్ నిజంగా, సింగిల్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అదే చాలా రీచ్ వచ్చింది దానికి కూడా. అంటే ఇప్పుడు ఈ సొల్లు ఇదంతా చెప్తున్నారు కదా, అమ్మాయిలు ఉంటే ఇవన్నీ ఉంటాయా బాయ్స్ కి? అంటే అమ్మాయిలేనా అండి ప్రాబ్లం? అట్లేం లేదండి, మరి వాళ్ళు ఎట్లా తీసుకుంటే అట్లా అంతే. ఓకే, అమ్మాయిలకు చెప్తారా సింగిల్ గా ఉండమని? అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు యాక్చువల్ సింగిల్ గా, చాలా మంది చూసిన ఫ్రెండ్స్ లో కాదు కమెంట్స్ లో కొందరైతే అమ్మాయిలకు కూడా చేయండి సింగిల్ సాంగ్ అని చెప్పారనమాట. అది కూడా కొత్త ఐడియా పుట్టింది యాక్చువల్ గా. అనిపించిందా చేయాలని? అదే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉంటుంది సింగిల్ లైఫ్ అనేది ఒకసారి గో త్రూ చేయాలి ఎట్లా ఉంటుంది. ఓకే, సో మీరు అంటున్నారు సింగిల్ లైఫ్ లో షార్ట్ లైఫ్ లో ఎందుకు సోల్మేట్ వద్దు అని చెప్పి మీ లిరిక్స్ లో అంటున్నారు, బట్ నిజ జీవితంలో అలా ఉండదు తెలుసా మీకు? ఓకే, తెలుసా? తెలీదేమో. తెలీదు అంటే నిజ జీవితంలో ఒక పర్సన్ కావాలనిపిస్తుంది ఒక సిచ్యువేషన్ లో మనకి. అది పర్టికులర్ సర్టెన్ టైం ఉంటుంది దానికి కూడా. ఈ టైం కి అయితే నాకు అనిపించలేదు, ఇప్పటివరకు అనిపించలేదు. ఓకే, సో ఈ సాంగ్ తో మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది నాకు వర్క్ మీద, సో అవన్నీ ఎందుకు థాట్స్ వస్తున్నాయి అంటే అసలు విచిత్రం అండి. ఇప్పుడు మా ఇంటర్వ్యూలో ఒక్కసారి ఓపెన్ అవ్వండి అంటే అసలు లేనే లేదా, లేదా బ్రేకప్ అయిందా? అసలు లేదండి, అసలు మీరు మా స్కూల్ ఫ్రెండ్స్ ని ఒకసారి డాక్యుమెంట్ చేయండి అర్థమవుతుంది. లేనే లేదు అసలు, ఎప్పుడు ఒక అమ్మాయిని చూస్తే ఉద్దేశం కూడా లేదు, అట్లా అనిపించలేదు. సో పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? పెళ్ళి 30లో చేసుకుంటారు. పెళ్లి చేసుకునే ఉద్దేశం అవుతుందిగా? ఏమో మరి అది కూడా లేదేమో. ఉంది. ఓకే, సరే. సో ఇంకా నెక్స్ట్ ఏమైనా మూవీస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా మరి యాజ్ ప్రొడ్యూసరా? మూవీ రేంజ్ అయితే మన కెపాసిటీ లేదు. వస్తుందేమో చెప్పలేము. ఇప్పుడు సెకండ్ సాంగ్ థర్డ్ సాంగ్ అన్ని హిట్ అయిపోతే. మూవీ అయితే ఉంది యాక్చువల్ గా, ప్లాన్లు ఉంది, ఒక షార్ట్ ఫిల్మ్ లాగా చేద్దామని అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు కాదు లేటర్ ఆన్. డైరెక్షన్ ఇంపార్టెంట్, డైరెక్షన్ లో ఉందా ఏమన్నా? డైరెక్షన్ కాదు, అదే యాజ్ యాక్టింగ్ ఒక షార్ట్ ఫిల్మ్ లాగా చేద్దామని అన్నారు మా టీమ్. యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఆల్సో? ప్రొడ్యూసర్ కాదు, ఓన్లీ యాక్టింగ్. ఓన్లీ యాక్టింగ్. ఓకే, సో మళ్ళీ వేరే ప్రొడ్యూసర్ వెతుక్కోవాలి. అంతే, ప్రొడ్యూసర్ అంటే ఓన్గానే పెట్టుకోవచ్చు, అదేం ఇష్యూ లేదు. మాకు ప్రతి ఒక్క సపోర్ట్ ఉంది, మ్యూజిక్ నుంచి వీడియో దాకా, సో డిపెండ్ అవ్వక్కర్లేదు. మీకు కెమెరా ఉంది, మీకు ఓన్ కెమెరా ఉంది, సో ఎడిటింగ్ నేనే చేస్తా, కలర్ గ్రేడింగ్ నుంచి సౌండ్ డిజైనింగ్ నుంచి, సో ఇష్యూ ఏం లేదు. అంటే ఫైనల్ డ్రీమ్ అంటే జస్ట్ సినిమాకి వస్తే సరిపోతుంది. అమ్మ నాన్న ఎవరెవరు ఉంటారు ఇంట్లో? ఫ్యామిలీలో నేను, మా మమ్మీ డాడీ, చెల్లి.
చెల్లి ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? జాబ్ చేస్తారు చెల్లి. చెల్లి జాబ్ చేస్తారు. డాడీ బిజినెస్ అండి. బిజినెస్. అండ్ మమ్మీ హౌస్ హోల్డర్. ఇప్పుడు మీలాగా ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఈ మ్యూజిక్ ఫీల్డ్ లోకి వెళ్ళాలి అనుకుంటే ఏం చెప్తారు మీరు? రావచ్చా రావద్దా? డెఫినెట్లీ రావచ్చండి. చాలా స్ట్రగుల్ చేయాలి కానీ. స్ట్రగుల్ చేయాలి. ఓకే. స్ట్రగుల్ ఇన్ ద సెన్స్ కాంటాక్ట్స్ కావాలి మనకి. ఎందుకంటే కొత్తలో ఎవరు ఉండరు మనకి. సో కాంటాక్ట్స్ అయితే డెఫినెట్లీ కావాలి. సో ఇందాక మీరు ఒక మాట అన్నారు, తొక్కిన వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి అన్నారు. అంటే ఏమైంది? ఏం జరిగింది? ఏమైనా అయిందా? అది పర్సనల్ డీప్కి వెళ్ళొద్దు. డీప్గా వెళ్ళాం, జస్ట్ నార్మల్ గా ఏమైనా అయిందా? అంటే సాంగ్ ఇవ్వకపోవడం వల్ల ఏమైనా జరిగిందా? ఏం లేదు, అది వద్దండి. వద్దు. సో అంటే బ్యాక్ బిచింగ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ సాంగ్ తర్వాత ఎవరైనా కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అట్లా చేశారా? నేను దేనికి పట్టించుకోనండి, చేసుకోండి అని చెప్పేస్తా. ఏదైనా చేసుకోని అని చెప్పేస్తా. సింపుల్. ఐ డోంట్ కేర్. అంటే డిపెండెన్సీ నాకు ఏం లేదు కాబట్టి నేను అట్లా. వీక్నెస్ ఏం లేదంటారా? వీక్నెస్ అనొచ్చా? నాకండి వీక్నెస్ అంటే మైనస్ ఏంటి? ఏంటంటే అందరినీ త్వరగా నమ్మేస్తా. సో లేటర్ ఆన్ అర్థమవుతుంది, తర్వాత అనిపిస్తుంది. చాలా లేట్ గా అర్థమవుతుంది నాకు, వాళ్ళు నన్ను యూజ్ చేసుకుంటారు కానీ ఇట్లాంటివి అట్లా. అది నా వీక్ అనిపిస్తుంది. బట్ దాంతో ఇప్పుడు ముందుకు వెళ్తున్నా, ఇంప్రూవైజ్ చేస్తున్నా. ఇంకా దాన్ని కూడా ఎక్కువ నమ్మట్లేవు అని. ఇప్పుడు యాక్చువల్గా జెన్యూన్ సోల్స్ ఉంటాయి కదా, జెన్యూన్ గా ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఈజీగా నమ్మేస్తారు ముందున్న వాళ్ళు. అంటే జెన్యూన్ వాళ్ళు కూడా పొల్యూట్ అయిపోతుంది యాక్చువల్లీ ఇలాంటి వాళ్ళ వల్ల. నమ్మకం రావట్లేదు ఎవరిపైన. నమ్మక ద్రోహులు ఎక్కువ ఉన్నారు కదా సమాజంలో. అవును, అన్ని విషయాల్లో కదా. అవునండి. ఓకే. ఇప్పటి వరకు మీకు ఎవరు ప్రపోజ్ చేయలేదా? మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చింది. అదే చెప్పండి. నార్మల్ గా ఇన్స్టాలో అలా మెసేజెస్ చాలా ఉందండి. నచ్చలేదా? ఎవరు పట్టించుకోలే అవన్నీ, మనం ఎందుకు లేని వదిలేసినాం. లైట్ హీరోయిన్స్ లో ఫేవరెట్ లేరు? నేమ్స్ అవన్నీ ఎందుకు లేరు? క్రష్ కూడా లేదు? క్రష్ అయితే లేనే లేదు. హీరోయిన్స్ లో ఫేవరెట్ చెప్పొచ్చండి. మీరు ఆర్టిస్ట్ కదా, మీరు చెప్పొచ్చు. ఏం అవ్వదు ఇప్పుడు చెప్తే, ట్రోల్ ఏం అవ్వరు. ఏమో అండి, గుర్తు రావట్లేదు అని చెప్పి. అబ్బా, గుర్తు రావట్లేదు అంట. ఇది ప్రోమోలో వేయండి, గుర్తు రావట్లేదు, మర్చిపోయా. అంతేనా? గుర్తులేదు, మర్చిపోయా. సడన్ గా గుర్తు రావట్లేదేమో కానీ మళ్ళీ మీకు మెసేజ్ చేస్తాను. అబ్బా, ఫేవరెట్ హీరోయిన్ ఎవరో ఆలోచించుకొని చేస్తారా? ఓకే. ప్రభాస్ మూవీ వచ్చింది కదా, ఎలా అనిపించింది? కల్కి బాగా అనిపించింది. చూసారా? మూవీస్ కూడా చూడని చెప్పారు కదా. లేదు, చూసాను. 2 times చూసా. 2 times చూసారా? ఓకే. ఫ్రెండ్స్ తోనా? నేను యాక్చువల్ ఆ లిరిక్స్ లో కూడా అదే డిస్క్రైబ్ చేసిన. నేను ఆ మూవీలో 2 tickets అంటే సింగిల్ గా వెళ్తాను నేను ఎక్కువ మూవీ కూడా. బోర్ అనిపించదా సింగిల్ గా వెళ్తున్నా? ఏముంది, మూవీ స్క్రీన్ ఉంది, నేను అయిపోయింది. ఇంకేం మీరు పక్కన ఏదైనా సీన్ మంచి అనిపిస్తుంది, బాగుందని చెప్పడానికి ఎవరు వద్దు ఇంకా. అక్కర్లే, మీకు మీరే చెప్పుకుంటారా? నేను టెక్నికల్స్ ఎక్కువ చూస్తా అక్కడ. ఓకే. సో మీరు చాలా ఇంట్రోవర్ట్ కదా, ఎక్స్ట్రోవర్ట్స్ పైన మీ అభిప్రాయం ఏంటిది అసలు? నాకు ఈ క్వశ్చన్ అప్పటి నుంచి అడగాలని ఏదో. అంటే ఇంట్రోవర్ట్ లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే తక్కువ మాట్లాడతారు, ఆ మాటలకు వాల్యూ ఉంటుంది. ఎక్స్ట్రోవర్ట్ ఎక్కువ వాగుతూనే ఉంటారు, మాటలకి ఎక్కువ. వాళ్ళందరినీ ఆకట్టుకుంటారు తెలుసా మీకు? ఉందండి. అవును, కొంచెం ఆకట్టుకుంటారు. కొంచెం చాలానే. అందరు అట్రాక్ట్ అయిపోతారు పక్కన ఉన్న వాళ్ళు. భలే ఉన్నారు, భలే మాట్లాడుతున్నారు అని చెప్పి. ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు అనుకో, మీతో ఒక మాట మాట్లాడాలన్నా భయం వేస్తుంది, ఏమంటే ఇలా తీసుకుంటారు అని చెప్పి. అదే లోపల ఏమనుకుంటున్నా ఏమని అట్లా ఏమనుకోవట్లేదు. ఈ ఫ్యామిలీలో అందరు ఇంతనే ఇంట్రోవర్ట్? ఏ కాదు, ఫ్యామిలీ దాకా వద్దండి, పర్సనల్ ఎక్కువ. ఓకే. ఓకే. సో సాంగ్ అయితే హిట్ అయింది. ఎంత సంపాదించారు సాంగ్ తో? సాంగ్ అంటే పెట్టింది ఒక 60% రికవర్ అయింది. ఓకే. బడ్జెట్ ఎంత సాంగ్? 2 చేంజ్ అయిందండి, 2 lakh చేంజ్. ఓకే. ఇప్పుడు తాగుదాం సాంగ్ లో కూడా చిన్న బ్రేకప్ స్టోరీ ఒకటి ఉంది కదా, పిల్ల అని చెప్పేసి. పగలు గాని కాదు నేను. అది మరి అక్కడ ఎందుకు అమ్మాయిని యూజ్ ఒక్క ప్లేస్ లో కూడా ఆర్టిస్ట్ ని, లేడీ ఆర్టిస్ట్ ని గానీ? ఇది మందు సాంగ్ కదండి, మళ్ళీ అమ్మాయిని పెట్టి మళ్ళీ అదొక పెద్ద కాంట్రవర్సీ అనుకున్నా, కాంప్లికేషన్స్ ఎక్కువ వద్దు అనుకున్నా. అందుకే బ్యాక్గ్రౌండ్ వాళ్ళని కూడా ఫ్రెండ్స్ ని పెట్టుకోకుండా ప్రాపర్ గా జూనియర్ ఆర్టిస్ట్ ని పెట్టుకుని చేసినాం. తర్వాత ఏ ఇష్యూస్ రావద్దు, మళ్ళీ ఇంత టైం స్పెండ్ చేసి కష్టపడి చేస్తున్నాం సాంగ్, తర్వాత ఏ ఇష్యూస్ రావద్దని నేను ప్రికాషన్స్ తీసుకున్నా ముందే. ఓకే. సో ఇప్పుడు ఇది అంటే చాలా వరకు ఒక పెద్ద వాళ్ళు చూసినట్లయితే ఇప్పుడు కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ చేసే కొంతమంది ఉంటారు, వాళ్ళైతే ఖచ్చితంగా మైనసే అంటారు సాంగ్ ని. సో మెసేజ్ ఇస్తారు, కానీ మీరు ఎక్కడ తాగు అని చెప్పట్లేదు, తాగుదాం అంటే సిచ్యువేషన్ చెప్తున్నారు. సో మీరు అలా అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు?
లైక్ దీన్ని ఒక కాంట్రవర్సీ లా చూసి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు సమాజానికి అనే వాళ్ళకి. అంటే లేనిది నేనేం చేయట్లేదు, జరిగింది యాజ్ అ సాంగ్ చూపించినాం అంతే. కానీ ఎక్కడ తాగమని మెన్షన్ చేయట్లేదు సాంగ్ లో. అంటే అట్లనే ఉంది యాక్చువల్గా. తాగుదాం తాగి ఊగుదాం అంటే తాగమనే కదా, తాగమని యాక్చువల్గా. కానీ యాజ్ ఎంటర్టైన్మెంట్ చూస్తే బెటర్. ఎంటర్టైన్మెంట్ చూస్తే అట్లా. సో మీ ఏంటంటే మీది లక్ బాగుంది కాబట్టి ఇలా నడిచిపోయింది. కానీ ఒకవేళ మీ ప్లేస్ లో కొంచెం బయట తెలిసిన వాళ్ళు, ఇప్పుడు మీరు ఈ సాంగ్ తో తెలిసారు, అదే రాహుల్ సిప్లిగంజ్ గారు అలాంటి వాళ్ళు ఈ సాంగ్ చేస్తుంటే పక్కా కాంట్రవర్సీ అయితే తెలుసా? అట్లనే ఏం లేదండి, ఇది మందుని ప్రమోట్ చేసినట్టు ఉండేది అప్పుడు. ఓకే అవును కదా, అంతే కదా, ఓకే సంథింగ్ మందుని ప్రమోట్ చేసినట్టే ఉంటది కదా అప్పుడు. అదే నాకైతే మెయిన్ ఏంటంటే నాకు క్రెడిట్స్ క్లెయిమ్ చేసుకోనికి సాంగ్ చేసిన సింపుల్ గా. ఇప్పుడు మీకు ఈ ఫీల్డ్ కాకుండా ఇంకేం ఇష్టం? మీ ఫీల్డ్ కాకుండా ఇంకేం ఫీల్డ్ అంటే కెమెరా డిపార్ట్మెంట్ నా ఫేవరెట్. కెమెరా, డిఓపి, ఓకే, ఫోటోగ్రఫీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు, ఇష్టం. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా. ఓకే, ఫోటోస్ ఎలా తీయడం అని చేస్తారా? ఎడిటింగ్ కూడా అన్నారు కదా. ఎడిటింగ్ ఇన్ఫాక్ట్ తాగుదాం వీడియో కూడా నేను ఎడిట్ చేశాను. ఓ మొత్తం మీరే చేశారా? ఓ సూపర్. అది 1 day అయిపోయింది షూట్ తో పాటు, ఎడిటింగ్ మొత్తం నైట్ మొత్తం కొట్టేసాం ఎడిటింగ్. ఒక డే అంతా పడుకోలే, ఇంకా 2 days పడుకోలేదా? అవునండి, ఫుల్. వెంటనే రిలీజ్ చేసేసారా? గ్యాప్ వచ్చిందా మధ్యలో? ఒక 2 days మేమే పెట్టుకున్నాం, వీకెండ్ చేద్దామని, ఫ్రైడే మేబీ అట్లా ఒక టైం చూసుకుని. 15 days అసలు రీచ్ అవ్వలేదన్నారు కదా, ఎలా మరి 2 million దాటిపోయింది ఇప్పుడు? 2 million అంటే ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా పోస్ట్ పెడుతూ ఉన్నా అనమాట, కట్స్ చేస్తూ. అప్పుడు కూడా రీచ్ రాలేదు ఇన్స్టాగ్రామ్ లో. దాని తర్వాత స్టేటస్ లాగా కంటెంట్ లాగా చేసి పెడదామని ఆలోచించిన, చాలా రీసెర్చ్ చేసిన అనమాట. సో అక్కడ కొంచెం క్లిక్ అయింది. అక్కడ నుంచి ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ వైరల్ అయిపోయింది మొత్తం సాంగ్. అక్కడ నుంచి ఆడియన్స్ యూట్యూబ్ లో వస్తారు, పబ్లిక్ డైవర్ట్ అవుతుంది అక్కడ. అవును, మీది రీల్స్ లో చూసిన తర్వాత యూట్యూబ్ లో చూస్తారు, అంటే కొంచెం చూస్తారు ఈ ఫుల్ సాంగ్ ఎట్లుంటది అనుకుని వెళ్తే అక్కడ ఇంకా నచ్చుతుంది. సో ముఖ్యంగా ఇన్స్టాగ్రామే మిమ్మల్ని హైప్ చేసిందని చెప్పొచ్చు. డెఫినెట్లీ అండి. అండ్ చేసిన ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఆర్టిస్ట్ కానీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటా. చెప్పండి, అదే చెప్పండి. నా సాంగ్ రీల్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా సెకండ్ సాంగ్ ని కూడా ఆదరించండి అని చెప్పండి. అది వద్దులే కానీ. చెప్పరా? అది వద్దు, సెకండ్ సాంగ్ అది చేస్తే చేయలేముంటే లేదు అంతే. ఓకే, ఫస్ట్ సాంగ్ చెప్పండి అయితే. ఓకే, సో ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సర్స్ కి కానీ ఎవరైతే నా సాంగ్ పైన రీల్ చేశారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మీరు నా ఇంటర్వ్యూలోనే మాట్లాడారా, అన్ని ఇంటర్వ్యూస్ లో మాట్లాడరా? ఏదండి తక్కువ మాట్లాడడం? అన్ని ఇంటర్వ్యూస్ లో ఉందా? అన్నారు ఎవరైనా యాంకర్స్, బ్రో ఇంకా కొంచెం మాట్లాడితే బాగుండేది బ్రో అని అనేటోళ్ళు అన్నారు. అంటూ నేను అడుగుతాను కూడా నేనే మర్చిపోయాను. మళ్ళీ మీరు అడిగేది నేను కూడా ఏదో ఒకటి ఫేక్ ఆన్సర్ ఇవ్వచ్చు కానీ వద్దనుకుంటున్నాను. ఇప్పుడు జెన్యూన్ ఆన్సర్సా? అన్ని జెన్యూన్. సో ఒకటి ఏంటి అని అంటే మీరు కామెంట్స్, ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై ఇస్తున్నారు. ఇన్స్టాలో కూడా అనుకుంటా కదా? అవునండి. అంటే ఎవరైనా ఏ కామెంట్ పెట్టినా దానికి లవ్ సింబల్ ఏదో ఒకటి పెట్టేస్తున్నారు రిప్లై. ఏంటి అంత మందికి అంత టైం తీసుకొని రిప్లై ఇవ్వడం? యాక్చువల్లీ అది నాకు నచ్చుతుంది. యాక్చువల్గా వాళ్ళు మనకు కష్టపడి టైం స్పెండ్ చేసి పెడుతుర్రు, మనల్ని వాళ్ళతో ఆలోచిస్తూ మన గురించి. సో నేను కూడా ఏదో రియాక్ట్ అయిద్దామని అవుతున్నాను. ఓకే, ఏదైనా ఒక నెగటివ్ కామెంట్ చూసి బాధ అనిపించిందా? బాధగా, అది ఒకవేళ మనకి రియల్ గా అది ఇంప్రూవ్ చేయాలనుకున్న కమెంట్స్ అయితే నేను అది తీసుకుంటాను. సోది కమెంట్లు ఉంటాయి కదా, ఇలాంటివి పట్టించుకోండి. బట్ అట్లాంటిది మ్యాక్స్ ఏం రాలేదు, చాలా రేర్. 95% పాజిటివ్ కమెంట్స్. సో మీ నేమ్ అసలు నార్మల్ ఎవరికి తెలియట్లేదు, అందరూ తాగుదాం సాంగ్ సింగర్ అనే చెప్తున్నారు. ఓకే, సో మీ పూర్తి నేమ్ శ్రీనివాస్? అవునండి, శ్రీనివాస్. ఫుల్ నేమ్ వెంకటరమణ శ్రీనివాస్. ఓకే, సో మీ యూట్యూబ్ ఛానల్ నేమ్? CNU Beats. ఓకే, ఎప్పుడు పెట్టారు ఛానల్? ఇది ఛానల్ 2017 లో పెట్టినా. అప్పటి నుంచి ఏం రన్ చేస్తున్నారు మీరు ఛానల్? అంటే ఎక్కువ ఏం లేదండి, ఏదో నా షోరీ లాగా కొన్ని ఇట్లా బిట్స్ పెట్టుకుంటున్నా, ఇన్ని వర్క్స్ చేసిన అన్న దానికే యూట్యూబ్ పెట్టుకున్నా. బట్ మెల్లమెల్ల కొన్ని సాంగ్స్ చేసిన అనమాట. మోర్ దెన్ 50 ఆర్టిస్ట్తో వర్క్ చేసిన నేను. సో వాళ్ళతో ఒక 2-3 సెలెక్ట్ చేసుకున్న ఫేవరెట్ ఆర్టిస్ట్తో ఒక 2-3 సాంగ్ చేసింది. ఓకే, సో చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం ఇప్పుడు. ఫేవరెట్ కలర్? పర్పుల్ అండ్ బ్లూ. ఫేవరెట్ ఫుడ్? బిర్యానీ. చికెన్ బిర్యానీ. లొకేషన్? ప్లేసెస్ నేను ఎక్కువ తిరగా. సో రీసెంట్ గా అయితే కేరళకి తీసుకెళ్లారు మా టీం, మంచిగా అనిపించింది. సో కేరళ మంచిగా అనిపించింది. ఓకే, సో హీరో హీరోయిన్ అయితే ఇష్టం లేదు అసలు. సాంగ్? ఫేవరెట్ సాంగ్ తాగుదాం. మీకేనా? ఓకే, సో ఓకే, సో మమ్మీ డాడీ ఎక్కువ ఇష్టం అంటే ఏం చెప్తారు? ఏదండి? మమ్మీ డాడీ ఇద్దరండి. ఇద్దరు ఇష్టం. ఓకే, సో పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు?
ర్యాపిడ్ ఫైర్ ఒక్కటే 30. వర్డ్ లో రావాలి. 30. ఎవరిని చేసుకున్నారు? లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్. అరేంజ్. పిల్ల దొరకడం కష్టం. దొరికేస్తాను. నేను ఫోకస్ చేసేది వేరే, అక్కడ నుంచి మనం అన్ని డిరైవ్ చేసుకున్నాం. ఓకే, ఫోక్ సాంగ్స్ వింటారా మీరు నార్మల్ గా? యా వింటాను. ఎలా అనిపిస్తాయి ఫోక్ సాంగ్స్ మీకు? మంచిగా అనిపిస్తుంది అండి. అదొక ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ అదే మెయిన్ జానర్ యాక్చువల్ తెలంగాణలో. అవును. సో చాలా మంచిగా అనిపిస్తుంది. ఫోక్. ఐ రెస్పెక్ట్ ఫోక్. ఓకే, సో మీరేమైనా వినాలి పర్సనల్ గా అనుకుంటే మీరు ఎలాంటి సాంగ్స్ వింటారు? నేను ఎక్కువ ర్యాప్ సాంగ్స్ ఇలాంటివి వింటాను అనమాట. ర్యాప్ సాంగ్. అట్ ద సేమ్ టైం మెలోడీ సాంగ్స్ కూడా వింటాను. అంటే చాలా కాంట్రాస్ట్ ఉంటుంది దీనికి దీనికి. సో అన్ని రకాల సాంగ్స్ వింటాను. ఇప్పుడు మనం అంబానీ గారి మ్యారేజ్ లో చూసుకున్నట్లయితే చాలా మంది పాప్ సింగర్స్ వెళ్ళారు. ఏంటి అసలు వాళ్ళకి అంత బడ్జెట్ పెట్టి పిలుచుకోవాల్సినంత అవసరం ఏముంది అనుకుంటున్నారు? వాళ్ళ గురించి చెప్పేంత పెద్దోళ్ళని కాదు నేను. ఓకే, సో ఇప్పుడు ఫర్దర్ గా మీరు నెక్స్ట్ సింగర్ గానే కంటిన్యూ చేస్తారా? సింగర్ అంటే ఇప్పుడు 3 songs లైనప్ ఉందండి. తాగుదాం తర్వాత సింగిల్ మామ తర్వాత ఇంకొక సాంగ్ ఉంది. సో ఈ 2 కరెక్ట్ గా క్లిక్ అయితే ఒక 6 song ఆల్బమ్ డ్రాప్ చేస్తున్నాను అనమాట. సో దాని తర్వాత కొంచెం సైలెంట్ అయిద్దామని అనుకుంటున్నాను. ఎందుకు సైలెంట్? ఏం చేస్తారు? గాయబ్ అయిపోతారా? మ్యూజిక్ డైరెక్షన్ చేస్తా ఎక్కువ ఫోకస్. ఓకే, ఎక్కువ దానిపైన ఫోకస్. ఈ గ్యాప్ లో మీకు 3 songs లో ఆర్టిస్ట్ గా సింగర్ గా మంచి నేమ్ వస్తే అది వదిలేసుకుంటారా? మ్యూజిక్ డైరెక్టర్ లేదు అది వదిలా. లైఫ్ లాంగ్ అది వదిలేరు. సింగింగ్ ఇప్పుడు నేనే సాంగ్ చేసుకున్నా గానీ నేనే కదా మ్యూజిక్ డైరెక్టర్. సో అది ఎట్లా వదలగలుగుతాను? సింగింగ్, యాక్టింగ్ రెండు స్కోప్ ఉంటే ఏది ఎక్కువ తీసుకుంటారు? సింగింగ్. యాక్టింగ్ ఇంట్రోవర్ట్. కష్టం. ఐ కెన్ ట్రై. కాకపోతే నేను నా ఓన్ పేజ్ కి నేను ప్రయోగాలు చేసుకుంటాను. ఇంకొకళ్ళు నేను ప్రయోగాలు చేపియా. సో మీరే ఓన్ గా చేసుకుంటా. అంటే వేరే నుంచి వస్తే ఆపర్చునిటీ ఒకవేళ వాళ్ళు నాకు నచ్చి చేయమంటే చేస్తానండి. నేనైతే ఫోర్స్ చేయను, నన్నే తీసుకోను అన్నట్టు. వాళ్ళకి నచ్చితే ఓకే. ఇప్పుడు అంటే మిమ్మల్ని చూస్తే మీరు చాలా డిపెండెంట్ అనిపిస్తుంది. మీపై మీరే డిపెండ్ అయి ఉంటారు. నేను నా పైన నేను డిపెండ్, అసలు వేరే వాళ్ళకి డిపెండ్ అవ్వరు. సెల్ఫ్ డిపెండెంట్. ఓకే, సో మీరు యూత్ కి ఏం చెప్తారు? నార్మల్ ఒక మెసేజ్ ఇవ్వాలి, మీరు ఇలా ఉండండి, సింగిల్ గా ఉండండి, మందు తాగండి, సెల్ఫ్ ఇండిపెండెంట్ గా ఉండండి అంటే ఏం చెప్తారు? అంటే అందరు సిచ్యువేషన్స్ ఒకటి కాదు కదండి. సో ఇండివిజువల్ గా చెప్పలేము మనం. నా లైఫ్ లో అయితే నేను డిపెండ్ ఎవరికి అవ్వద్దు అని అనుకుంటా. అది ఏదైనా కానీ. ఇప్పుడు మీరున్నారండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఇంతవరకు తెచ్చుకున్నారు, స్టూడియో దాకా తెచ్చుకున్నారు. అసలు 12,000 సాలరీ నుంచి ఇక్కడ వరకు అంటే చాలా గ్రేట్ కదా. చాలా మంది ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు, మంచి లైఫ్ ఉంది, బాగా ఉన్న వాళ్ళు, కానీ చదువుకోరు, డ్రగ్స్ తీసుకుని ఇలా బయట తిరుగుతూ ఉంటారు, అమ్మ నాన్నకి రెస్పెక్ట్ చేయరు. అలాంటి అబ్బాయిలకు మీరు ఏం మోటివేట్ చేస్తారు? వాళ్ళకి చేసి కూడా వేస్టే కదండి. ఆల్రెడీ స్పాయిల్ డ్రగ్స్ అని ఇష్యూరు మీరు డైరెక్ట్. మందు తాగడం, చిల్లర తిరగడం, అమ్మాయిలను గెలకడం అలా. అంటే గోల్స్ పైన ఫోకస్ చేస్తే కెరియర్ బెటర్ అవుతుంది అని అనుకుంటున్నాను. అమ్మ నాన్న కూడా రెస్పెక్ట్ ఇవ్వరు వాళ్ళు. మీరు తాగుతారా అని క్వశ్చన్స్ వస్తే మీరు తాగితే ఎలా ఉంటారో చూడాలి నిజంగా. అది ఎప్పుడు చూడలేరు మీరు లైఫ్ లో కానిపోయినది ఎప్పుడు తాగనేది ఫిక్స్ చేసి పెట్టుకున్నా ఇట్లా. ఓకే, నార్మల్ గా ఇప్పుడు ఫ్రెండ్స్ అందరు కూర్చొని ఉంటారు కదా, అప్పుడు లేదు తాగని ఫోర్స్ చేస్తారు తాగని వాళ్ళని, లేదా వాటర్ లో కలిపేయడమో జ్యూస్ లో కలిపేయడమో చేస్తూ ఉంటారు. అలా ఎవరైనా చేస్తారా మీకు? ఏం చేయలేదు, చేసిరు ఫ్రెండ్స్ కాలేజ్ టైంలో చేసిరు అన్నమాట. ఫోర్స్ చేసినారా? చేశారు. నేను ఫోటో వీడియో రికార్డ్ చేసుకుని చూసిరు కదా, మీ ఇంట్లో చెప్పేస్తాను బ్లాక్మెయిల్ చేసి అప్పుడు నా జోలికి రారాలి, వదిలేరా తాగే ఫోటో వీడియో తీసుకున్నా సైలెంట్ వాళ్ళ అది ఫుటేజెస్ క్యాప్చర్ చేసుకుని. ఫ్యూచర్ లో ఎప్పుడు తాగరా మీరు? ఎందుకు అంత స్టేబుల్ గా ఉన్నారా ఒక్క టాపిక్ పై? ఏమో మా ఇంట్లో చిన్నప్పటి నుంచి అట్లనే భయపట్టించి పెంచేసి. ఏమని చెప్పారు భయపట్టించి? అంటే తాగితే లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, ఇది అందరు చెప్పేదే, నేను సీరియస్ గా తీసుకున్నా యాక్చువల్గా. అంతే సీరియస్ గా తీసుకున్నా. ప్రతి ఒక్కరి పేరెంట్స్ చెప్తారు. అవును చెప్తారు, సిగరెట్ తాగకు, అది నేను కొంచెం సీరియస్ గా తీసుకున్నా. ఎందుకు నాకు నిజంగా మీరు ఇదేనా లేదా ఇంట్లో వాళ్ళు ఇంటర్వ్యూస్ చూస్తారా హైడ్ చేయడం? లేదు నిజంగా నేను ప్రతి ఒక్క విషయం ఇంట్లో చెప్తా. అవునా? మీ ఫ్రెండ్ కి ఎవరికైనా కాల్ చేయండి, నేను తాగుతానా లేదా అని అడగండి ఇంటర్వ్యూలో. ఓకే, ఫిక్స్. ఫోన్ ఇవ్వండి. ఇంటర్వ్యూలో ఉన్నాను చెప్పకండి, మళ్ళీ నిజం చెప్పేస్తాడు. మళ్ళీ వాళ్ళు బూతులు గీతులు మాట్లాడతారు. ఒక ఫ్రెండ్ కి కాల్ మళ్ళీ లిరిసిస్ట్ కి కాల్ చేయాలి? వద్దు, ఫ్రెండ్స్ కే చేయాలి. పబ్ లో ఉన్నా తాగుదాం రండి అని చెప్పాలి. ఇంటర్వ్యూ ఏం చెప్పదు, కానీ వాళ్ళు బూతులు గీతులు మాట్లాడితే నాకు తెలియదు. కట్ చేసుకుంటాం.
అరే మా అమ్మ నాకు లవర్ సెట్ అయింది మందు తాగుతున్నాడు అని చెప్తా. నా స్కూల్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఓకే అంటే ఆయనే ఫోర్స్ చేసి నాకు, ఆయననే బ్లాక్ మెయిల్ చేసిన. ఓకే సో చూద్దాం. ఓకే ఆయన పేరు హేమంత్ అన్నమాట. హెలో ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్ యాప్. హేమంత్ ఎలా ఉన్నావు? చెప్పురా మంచిగా ఉన్నా. ఏం లేదురా, పిల్ల సెట్ అయింది మందు తాగుదామా? పిల్ల సెట్ అయింది నాకు, మందు తాగుదామా? అర్థం కాలేరా? లేదురా, ఒక అమ్మాయి సెట్ అయింది నాకు గర్ల్ ఫ్రెండ్ గా, మందు తాగుదామా అని అడుగుతున్నా. ఎప్పుడు అలవాట్లేదు, ఈసారి ట్రై చేద్దాం అనుకో. ఏమంటావు? జోకేస్తున్నావారా? హలో, అమ్మాయి ఉంది పక్కనే. యాక్చువల్ అమ్మాయి పక్కనే ఉంది యాక్చువల్ గా, అదే మందు తాగుదాం అని అనుకుంటున్నా. అరే ఇగో, నువ్వు ప్రాంక్ చేయాలంటే ఎంతో మంది దగ్గర చేయగా, నా దగ్గర కదా. చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి ఉన్నాం రా. నువ్వు మందు కాదు కదా, దాని బాటిల్ వాటర్ కూడా చూడు. అరే నిజం చెప్తున్నారా? గర్ల్ ఫ్రెండ్ పక్కనే. నేను నమ్మరా, నేను 100% నేను నమ్మ. నేను చెప్తున్నా ఫోర్స్ చేస్తుందని చెప్పండి. అగో ఆవిడనే మాట్లాడుతుంది, చూసి వాయిస్ రావట్లేదా? యాక్చువల్ ఆవిడకి అలవాటు ఉంది, సో నన్ను చేసుకోమంటుంది. అంత సీన్ లేదు, నువ్వు అలవాటు చేసుకున్నా మేము నువ్వు చేసుకోవు. ఒకవేళ నువ్వు చేసుకున్నా మేము చేయనీయము. సరే గర్ల్ ఫ్రెండ్ అన్న ఉండనా వద్దా? అది కూడా వద్దా? సరే గర్ల్ ఫ్రెండ్ అయినా ఉండనా, అది తీసేసేయాల. అది నాకు సంబంధం లేదు, అది నీ మనసుకు ఏమనిపిస్తే అది చెయ్యి. విన్నావా? ఓకే థ్యాంక్ యూ రా. ఏం లేదు ఒక ఇంటర్వ్యూలు ఉన్నా, జస్ట్ ఇట్లా ప్రాంక్ కాల్ లాగా చెప్పించి. నాకు అర్థమైపోయిందిరా. అది అర్థమైపోయిందా? అమ్మాయి, అరే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిల జోలికి పోవు, రెండోది మందు జోలికి పోవు. ఎగ్జాక్ట్లీ. అరే నువ్వు యాంకర్ మాట్లాడుతున్నారు, యాంకర్. హలో సార్, హాయ్. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నామమ్మా. ఓకే, సో మీ ఫ్రెండ్ తాగుదాం సాంగ్ చూసారా, విన్నారా? చూసాను చాలా. అంటే ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది, నాకు ఒక కొడుకు. ఓకే, నా కొడుకు వాళ్ళ పాటలు లేని ఉండడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓ చిన్న బాబా? ఆయనకి ఇప్పుడు 2 years, అంటే 3 years. ఓకే 2 years అంటే 3 years పడ్డది. డైలీ వన్ పాట పెట్టుకుని అయితే వాడు ఉండడు. ఓకే ఓకే, సో మీ ఫ్రెండ్ తాగరా అండి? అసలు మొత్తానికే ఎప్పుడు తాగలేదా? అసలు ఆయనకి అలవాటు లేదు. ఓకే, ఎంత మంది ట్రై చేయాలనుకున్నా అది కాలేదు అది. ఓకే, అయితే నిజమే చెప్తున్నారు, నేను చెప్పింది నమ్మట్లేదు బ్రో వాళ్ళు. ఎందుకంటే నాది 10th క్లాస్మేట్ ప్లస్ అది కాకుండా డిప్లొమాలో ఒకటే కాలేజ్. ఓకే నైస్. అండ్ గర్ల్ ఫ్రెండ్ అండి? అసలు వాడు అమ్మాయిల జోలికే పోడు. అమ్మాయిలు జోలికి వస్తే వాడు రానివాడు కదా. వాడు మాట్లాడే మాటలకి ఇంకా మీకు తెలియదు, వాడు మాట్లాడే మాటలకి అమ్మాయిలు ఇష్టపడతారు కానీ దగ్గరికి కూడా రానివాడు వాడు. ఓకే, మాట్లాడితే కదా అసలు మాట్లాడినారు, ఇక్కడ మాట్లాడటమే కష్టమైందో. ఇంట్రోవర్డ్ మొత్తం. ఒకప్పుడైతే అమ్మాయిల దగ్గరకు వస్తున్నారు, అంటే కాలేజ్ టైంలో చెప్తున్నా, అమ్మాయిలు ఇక్కడికి వస్తున్నారు అంటే కథం వాడు ఇక్కడ నుంచి లేచి వేరే సైడ్ వెళ్ళిపోయేది. బ్రేకప్ స్టోరీ ఏదో ఉందంట కదా, రీజన్ అదే అంట కదా, ఏంటి? లేదు వానికి అసలు గర్ల్ ఫ్రెండే లేదు. సరే అయితే సక్సెస్ఫుల్. చెప్పండి. గర్ల్ ఫ్రెండ్ అయినప్పుడు వానికి బ్రేకప్ స్టోరీ ఎక్కడి నుంచి వస్తుంది? ఏమో లాగుదామని చూస్తున్నా కానీ మీరు కూడా కరెక్టే చెప్తున్నట్టున్నారు, జెన్యూన్ అయితే. లేదు వాడు ఏదైనా నాకు షేర్ చేసుకుంటాడు వాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో, మళ్ళీ కాల్ చేస్తాం. ఓకే మామ, బాయ్, థ్యాంక్ యూ. సో నిజంగా శ్రీనివాస్ గారు ఇంతే జెన్యూన్గా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పారు కాబట్టి నేను లాగుదామని ట్రై చేశాక నిజంగానే మీరు ఇదే. సో సీరియస్లీ నైస్ పర్సన్ అండి మీరు, నిజంగా. ఈ రోజుల్లో ఎవరున్నారు అసలు ఇలా లెంకినా దొరకరు. నిజంగా నైస్ పర్సన్. సో ఆల్ ది బెస్ట్ మీ సాంగ్ కి. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సాంగ్ కి అది కూడా ఇలాగే ఆదరించాలని కోరుకున్నా. అండ్ తాగుదాం సాంగ్ 10 million దాటాలి. థ్యాంక్ యూ అండి. అప్పుడు మాకు పార్టీ ఇవ్వాలి మరి మా టీం. డెఫినెట్లీ 10 million వస్తే వెతుకుంటా. డెఫినెట్లీ 10 million అంటే నేను కాల్ చేస్తా. 10 million అయింది, వద్దాం పార్టీ చేద్దాం అని. డెఫినెట్లీ అప్పుడు ఇంకొక ఇంటర్వ్యూ ఇద్దాం 10 million కి. ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అని ఇంత ఓపికగా ఇంతసేపు వెయిట్ చేసి ఇంత బాగా ఇరిటేట్ చేసామా? లేదు, నో ఇష్యూస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.